హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఇప్పుడు మనం వచ్చేసరికి ఒక ట్రిప్లెక్స్ విల్లాని ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఈ విల్లా వచ్చేసరికి మనకి ఇండిపెండెంట్ విల్లా అనమాట. పెద్దంబర్పేట మున్సిపాలిటీలోని కుంట్లూరు అనే ఏరియాలో అయితే ఉంటుంది. నార్త్ ఫేజింగ్తో ఉన్న విల్లా అండి. డెడ్ ఎండ్ ప్రాపర్టీ. మీరు ఈజీగా ఎక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఈ విల్లాకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ చూసిన తర్వాత స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి మీకు నచ్చితే ఫర్దర్గా మూవ్ కావచ్చు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక టోటల్ డీటెయిల్స్ కవర్ చేస్తూ విల్లా నేను చూపిస్తాను. విల్లా టూర్కి అయితే వెళ్ళిపోదాం. మనం విల్లా యొక్క నార్త్ ఫేజింగ్ అయితే రోడ్ అయితే చూస్తున్నాము. ఇది నార్త్ ఫేజు. ఆల్రెడీ ఇల్లు ఇక్కడ డెడ్ ఎండ్ అనమాట. వేరే వాళ్ళకి ఎవరికి ఇక్కడ లేదు. నార్త్ ఫేజ్ డెడ్ ఎండ్ ప్రాపర్టీ. ఇది కొత్త విల్లా అండి. ఆల్మోస్ట్ వాళ్ళు కట్టి మీకు 7 months అవుతుంది అంతే. వీళ్ళు యూఎస్ షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళకి మంచి ఆఫర్ వచ్చింది కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం యూఎస్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ విల్లా అనేది సేల్ చేయడం జరుగుతుంది. మంచి లొకేషన్లో ఉన్న విల్లా అండి ఇది. ట్రిప్లెక్స్ విల్లా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మెయిన్ రోడ్కి ఏదైతే మీకు నాగోల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10కి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది. డైరెక్ట్గా కనెక్టింగ్ టు మీకు భద్రాచలం కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. అది 120 feet రోడ్డు. ఈ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంది. ప్లస్ డెడ్ ఎండ్ ప్రాపర్టీ అనమాట. నేను క్లియర్ లోపలికి వెళ్ళి చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మీకు పార్కింగ్ అయితే ఇచ్చారు. ఇలా ప్లాన్ ప్రకారం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది. మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ఏరియా ఇల్లు స్విమ్మింగ్ పూల్ కోసం అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే పార్కింగ్ రిమైనింగ్ మొత్తం పార్కింగ్ ఇచ్చారు. ఇలా ఆల్రెడీ డెడ్ ఎండ్ ఉంది కాబట్టి ఇలా కార్ బయటే పార్క్ చేసుకుంటున్నారు. ఈ విల్లా యొక్క లొకేషన్ వచ్చేసరికి కుంట్లూరు అనే ఏరియాలో ఉందండి. పెద్దంబర్పేట మున్సిపాలిటీ. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను. మెయిన్ రోడ్ 120 feet బీటీ రోడ్కి సెకండ్ బిట్ అయితే ఉంటుంది. ఇది పార్కింగ్ అయితే మనం కవర్ చేస్తున్నాం. క్లియర్గా చూడండి. వీడియో అయితే కొంచెం లెందీగా ఉంటుంది. ఎందుకంటే ఫుల్లీ ఫర్నిచర్తో ఉన్న విల్లా, సోలార్ ప్యానల్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, అన్నీ కవర్ చేయాలి కాబట్టి వీడియో కొంచెం లెందీగా ఉంటుంది. టోటల్ వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. తప్పకుండా మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందన్నమాట ఇది. ఈ విల్లా యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 145 గజాల్లో కట్టిన విల్లా అండి ఇది. 145 square yards అనమాట. డైమెన్షన్ ప్లాట్ యొక్క సైజ్ వచ్చేసరికి మీకు 29/45 అనమాట. 29/45 ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ ఆన్ అవుదాం. ప్రైస్ వచ్చేసరికి 1,40 lakhs కోట్ చేయడం జరుగుతుంది. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ రీజనబుల్ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఫుల్లీ ఫర్నిచర్డ్ విల్లా విత్ ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. వెరీ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. సోలార్ ప్యానల్ ఉంది. మీకు కరెంట్ కూడా ఫ్రీ వస్తుంది. అలాగే మీకు ఇక్కడ హోమ్ థియేటర్ ఉంది. స్మార్ట్ హోమ్ అనమాట ఇది. మీకు వాయిస్ ఇన్స్ట్రక్షన్స్తో అలెక్సా కానీ గూగుల్ వాయిస్ దాంతో మీకు ఈ హౌస్ అనేది మీరు ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇందులో ఉన్న లైట్స్, ఫ్యాన్స్ అన్నీ స్మార్ట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఎంటర్ అయినాం. అంటే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. మనం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎంటర్ అయినాము. ఇది 1 BHK పోర్షన్ అనమాట. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు మీకు స్పేసియస్ హాల్, అలాగే పూజా రూమ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి మీరు. స్టెప్స్ నుంచి అయితే మనకు త్రిప్లెక్స్ కాబట్టి లోపల నుంచి అయితే మనకి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు పూజా రూమ్ అండి. ఇది ఈ విల్లా యొక్క టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసరికి 3,500 అండి. మీకు పూజా రూమ్ కూడా క్లియర్గా చూడండి. సపరేట్ స్లైడ్ డోర్తో అయితే ఇచ్చారు. సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్ అయితే నేను కవర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి ఇంకో డోర్ అయితే ఉంది. పూజా రూమ్కిను కిచెన్కి అయితే సపరేట్ అయితే ఉంది.
ఇల్లు బ్లాక్ చేశారు, ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ కిచెన్ క్యాబినెట్ అయితే మీరు చూసుకోవచ్చు. కిచెన్ ఏరియా అయితే నేను కవర్ చేస్తున్నాను. ఫుల్లీ మీకు కబోర్డ్స్తో అయితే ఉంది. చాలా స్పేసియస్ కిచెన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు కిచెన్ యూటిలిటీ వాష్ ఏరియా అయితే ఉంటుంది. ఈ వాష్ ఏరియా కూడా మీరు కవర్ చేసుకోవచ్చు, కిచెన్ యూటిలిటీకి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఓన్గా ఉందామని కట్టుకున్న విల్లా అండి. కాకపోతే వీళ్ళకి మంచి ఆఫర్ రావడం వల్ల వీళ్ళు యూఎస్కి షిఫ్ట్ అవుతున్నారు, సేల్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కామన్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి. అలాగే మనం ఫస్ట్ బెడ్రూమ్కి అయితే మూవ్ అవుతున్నాము. చూడొచ్చు మీరు ఫస్ట్ బెడ్రూమ్ ఫుల్లీ ఫాల్ సీలింగ్ కబోర్డ్స్తో అయితే ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిందండి. 1 BHK ఉంటుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మీకు పార్కింగ్ అయితే ఇచ్చారు. ఈ సెన్సార్ లైట్స్ అనమాట ఇవి. ఇక్కడ మీకు క్లియర్గా స్టెప్స్ దగ్గర చూసుకోవచ్చు, సెన్సార్ లైట్స్ ఇవి. అలాగే ఇక్కడ మీకు సపరేట్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూడండి. లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి, మనం మూవ్ ఆన్ అయిపోయినాం కాబట్టి. ఇక్కడ స్టోరేజ్ అనేది సపరేట్ ఇచ్చారు, మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నామండి. సెకండ్ ఫ్లోర్లో మీకు ఒక ఆఫీస్ రూము, 2 బెడ్రూమ్స్, హోమ్ థియేటర్, హాల్ని హోమ్ థియేటర్గా చేసుకున్నారు. ఇది హోమ్ థియేటర్ సెటప్ అన్నమాట. ఇది క్లియర్ చూసుకోండి మీరు. ఇది మీకు బెడ్రూము, చాలా స్పేసియస్గా అయితే ఉంది. కామన్ వాష్రూము, మీకు స్పేస్ చూడండి, చాలా పెద్దగా ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఇది ఇండియన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. చూసారు కదా. ఇటు మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ మీకు బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇది ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి మీకు ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి. అలాగే మంచి లొకేషన్లో ఉన్న విల్లా అనమాట ఇది. ఔటర్ రింగ్ రోడ్ తారామతిపేటకి కూడా మీకు ఇక్కడ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. గీజర్ పాయింట్స్, షవర్ పాయింట్స్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు.
గీజర్ పాయింట్స్ చూసుకోవచ్చు మీరు. కొంచెం వీడియో లెందీ అవుతుందండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయాలి కాబట్టి వీడియో లెందీ అవుతుంది. డీటెయిల్స్ అనేవి నేను మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, కాంటాక్ట్ నెంబర్ కూడా వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి మీకు ఆఫీస్ రూమ్ అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి నవే డేస్లో సపరేట్గా అయితే చేసుకున్నారు. వీళ్ళు కూడా ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమే జరుగుతుంది. వీళ్ళకి కూడా, ఈ ఓనర్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. వీళ్ళు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవాలండి. ఈ లోపల ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేయాలి. వీసా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది వీళ్ళది. నెక్స్ట్ మంత్ వీళ్ళు మూవ్ అవుతున్నారు. అందుకని ఇప్పుడు ఇది సేల్ చేయడం జరుగుతుంది. వెరీ అర్జెంట్ సేల్ అనమాట ఇది. ఇది సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇటు మీకు బాల్కనీ వస్తుంది. ఇక్కడ మీకు ప్రొజెక్టర్ అనేది ఇక్కడ పైన ఉంది, క్లియర్గా చూసుకోండి. ఆ డోర్ క్లోజ్ చేసి ఆ స్క్రీన్ కిందకి లాగితే మీకు ప్రొజెక్టర్ ఆన్ చేసుకోవచ్చు. ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక మనం ఇంకో థర్డ్ ఫ్లోర్కి మూవ్ అవుతాం. ఇప్పటివరకు మనం కవర్ చేసింది అయితే త్రీ బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి అయితే మూవ్ ఆన్ అవుతున్నాము. థర్డ్ ఫ్లోర్లో కూడా వీళ్ళు ఇది జిమ్ పర్పస్ లాగా ఒక రూమ్ అయితే ఇచ్చారు. వీళ్ళ పర్పస్ ఏంటంటే జిమ్ పర్పస్గా వాడుకుందాం అనే దాంట్లోనే వీళ్ళు రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు సరౌండింగ్స్ కూడా. మీకు ఇటు ఎల్బీ నగర్కి కానీ, విజయవాడ హైవేకి కానీ, వరంగల్ హైవే వాళ్ళకి కూడా మంచి కనెక్టివిటీ ఉంటుందండి. ఎవరైనా విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే, ఇటు మీకు హయాత్ నగరు, దిల్సుఖ్ నగరు, ఈ బెల్ట్లో ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి మంచి ప్రాపర్టీ అండి. ఛాన్స్ ప్రాపర్టీ ఇది. మీకు కేవలం 1,40,00,000 అండి. 145 గజాల ఇల్లు, నార్త్ ఫేజింగ్తో వస్తుంది. ఇల్లిక ఇది ఓపెన్ జిమ్ టైప్ కట్టుకున్నారు. ఇది ఒక రూమ్ అనమాట. దీనికి కూడా అటాచ్డ్గా మీకు వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ప్రొజెక్టర్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. మీరు ఎలా అయినా వాడుకోవచ్చు ఈ రూమ్ అనేది. మీకు బాగా చూసుకోవచ్చు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. బాతింగ్ టబ్ అవన్నీ క్లియర్గా ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. వెబ్సైట్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా A9 ప్రాపర్టీస్ అని గూగుల్ యాడ్లో మీకు గూగుల్లో సెర్చ్ చేసిన గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసిన మీకు డీటెయిల్స్ వస్తాయి. అక్కడి నుంచి అయితే మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కొన్ని నేను వీడియో షూట్ చేయలేని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అందులో పోస్ట్ చేస్తాను. మీకు ఆల్మోస్ట్ మీకు కొన్ని డైరెక్ట్ ఓనర్స్ ఉన్నాయి, అలాగే కొందరు మీడియేటరీస్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ ఓనర్ అయితే మేము పర్టికులర్గా కోట్ చేస్తామండి, డైరెక్ట్ ఓనర్ అని. లేదు వేరే వాళ్ళ ద్వారా వస్తే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇస్తాం. అది ఒకసారి గమనించండి. దాన్ని బట్టి మీరు మూవ్ ఆన్ అవ్వండి. దీనికి సోలార్ ప్యానెల్ కూడా ఉంది, మీకు క్లియర్గా చూసుకోవచ్చు. పైన సోలార్ ప్యానెల్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ దీనికి ఎలక్ట్రిసిటీ ఫ్రీగా వస్తుంది, మీకు సోలార్ ద్వారా వస్తుంది అనమాట. ఆ సెటప్ అలాగే ఇస్తారు, ఇదే ప్రైస్లో. ఇది విల్లాకి సంబంధించిన డీటెయిల్స్. మీకు మెయిన్ రోడ్ చూసుకోండి, ఇదే మెయిన్ రోడ్. మీకు చూశారుగా ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళే దగ్గరకు వచ్చి మీకు చూపిస్తారు. దగ్గరకు వచ్చి చూపించి మీకు ఈ డీల్ స్మూత్గా జరగడానికి అయితే హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై.